హే గాయ్స్! మనం ఆల్రెడీ కార్ కొన్నాం. యాక్సెసరీస్ వీడియో చేసామండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చా అందరికి థాంక్స్ అండి. యాక్సెసరీస్ అసలు ఏమేమి వేయించాలి, ఏంటి అనేది వీడియో చేసాం. సాయిరామ్ డెకార్స్‌లో మనం యాక్సెసరీస్ వేయించామండి. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆ వీడియోలో ఈ ఫిల్మ్ యూవీ రేస్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఏపించుకుందామని వచ్చాము. ఫస్ట్ థింగ్ ఫ్రంట్ గ్లాస్‌కి రియర్ గ్లాసెస్‌కి అండ్ డోర్‌కి ఏవైతే విండో గ్లాసెస్ ఉంటాయో వాటికి మనం ఫిల్మ్ ఏయిస్తాం. అసలు ఎందుకు ఈ ఫిల్మ్ ఏపిస్తాం? ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నీట్‌గా చూద్దాం. సో, దాంతో పాటుగా మేము ఆల్రెడీ ఫస్ట్ యాక్సెసరీస్ వీడియోలో ఏవైతే ఏయించామో అవి కొన్ని ఊడిపోయినాయి. మళ్ళీ గమ్ సరిగ్గా అతికించలేదు. ఆ తర్వాత వాడిన తర్వాత వస్తే అతికిస్తారని చెప్పినట్టుగా అవి అండ్ ఇక్కడ సీట్ కవర్లు ఏయించిన తర్వాత ఆ సీట్ బెల్ట్ రేర్‌లో పాసెంజర్ రేర్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికెళ్ళిపోయినాయి. అవి బయటికి తీయించాం. అండ్ ఏవైతే ఊడిపోయినాయో ఇదిగో మనకి రెయిన్ వేపర్‌లు గాని ఇవన్నీ ఊడిపోయినాయి. మళ్ళీ తీసి మళ్ళీ నీట్‌గా గమ్మేసి అంటించారండి. అవి బాగున్నాయి. సెకండ్ టైమ్ అంటించినప్పుడు చాలా బాగున్నాయి. ఊడలేదు ఇంతవరకు. సో, ఇవి ఏవైతే ఉన్నాయో ఫుట్ బోర్డ్‌లో కొంచెం గ్యాప్ వచ్చింది. మనం ఫస్ట్ సర్వీస్‌కి ఇచ్చినప్పుడు అవి. చూడండి వాళ్ళు తీసేసి మళ్ళీ గమ్మేసి అంటిస్తున్నారు. ఇప్పుడొచ్చేసి ఎందుకు మనం ఈ ఫిల్మ్ అనేది ఏయించుకోవాలి? ఎందుకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏయించుకోవాలి? రిజిస్ట్రేషన్‌కి ముందు ఏయిస్తే మనకి రిజిస్ట్రేషన్ దగ్గర ఎవరైతే ఇన్స్‌పెక్టర్ ఉంటారో చెకింగ్ ఇన్స్‌పెక్టరు పెనాల్టీ ఏస్తారు. అసలు ఈ ఫిల్మ్స్ ఎన్ని రకాలుంటాయంటే ఫస్ట్ 100% విజిబిలిటీ. ఇంగిది వేయించినా ఒకటే, వేయించకపోయినా ఒకటే. ఎందుకంటే మొత్తం కనిపిచ్చేస్తది బయటికి మీకు. నార్మల్ గ్లాస్ లాగుంటది. ఇది ఇప్పుడు మనం వేయించేదేంటంటే 50% విజిబిలిటీ. అంటే ఏంటి? మనకి కొంత కనపడిద్ది, కొంత కనపడదు. 75% విజిబిలిటీ గూడా ఉంటుంది. అదేంటంటే ఇంకా కొంచెం బాగా కనపడతారు లోపల వాళ్ళు. నేను 50% విజిబిలిటీ ఏయించుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్‌లో 50% వరకు అలౌడ్ అంట. 75% గూడా ఏయించుకోవచ్చు. కొన్నిసార్లు ఆంధ్రాలో ఇలాంటి ఆటిల్లో 50% వరకే 75 వరకే అలౌ చేస్తారు. 50% మేబీ ఆపేయొచ్చు. ఇక్కడ అలౌడ్ అని జెప్పారు. నేను వెరిఫై ఏయించుకున్నాను. సో, ఇదిగోండి ఫిలిమ్స్ ఇలా ఉంటాయి నీట్‌గా. మనకి వీటి వల్ల ఉపయోగం ఏంటి ఏయించటం వల్ల? నార్మల్ కార్‌కి కంపెనీ ఇచ్చిన గ్లాసు ఉంచొచ్చు గదా! అంటే ఎండ పడుతదండి. కార్‌లోకి ఎండొస్తది. యూవీ రేసెస్ ఒస్తాయి. వాటి వల్ల ఈ ఫిల్మ్ వల్ల ప్రొటెక్షన్ ఉంటది మనకి. ఇంకొకటి స్ట్రాంగ్ లైట్ నైట్ టైమ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రాంగ్ లైట్ ఒస్తా ఉంటది. మన బ్లూ లైట్ అవన్నీ. అది గూడా ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ ఆపేస్తూ ఉంటుంది. అంటే డ్రైవింగ్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ ఫిల్మ్ చేయించుకుంటే. ఎండ్‌లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు గానీ, ఇది చూసారా మనకి మళ్ళీ నీట్‌గా గమ్మేసి అంటిస్తున్నారండి. అదేం డబ్బులేం తీసుకోలేదు. ఆల్రెడీ చెప్పారు ఒకవేళ ఊడిపోతే మనం అంటిస్తామని. అండ్ సాయిరామ్ డెకార్స్ అండి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో అన్నడిగాడు. మా పేరు సరిగ్గా కనపడలేదు. పేరు తీయమని. అందుకని నేను స్టార్టింగ్‌లో షాప్ నేమ్ గూడా కనిపించేలాగా తీశాను. ఈయనే ఆహ్, సా చరణ్ ఈయన పేరు. అండ్ అది మన అది హ్యాండ్ రెస్ట్ అండి. మనం గూడా అలాంటిదే ఏయించాం. అండ్ ఇంకొకటి మన రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంక నంబర్ ప్లేట్ రాలేదు. అది గూడా అడ్జస్ట్ చేస్తున్నారు మనకి ఫుట్ బోర్డ్. నేను యాంటీ రస్ట్ పెయింట్ ఏసినప్పుడు ఆ ఫుట్ బోర్డ్ కార్‌ని పైకి లిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఫుట్ బోర్డ్ కొంచెం జరిగింది. దానికి యాంటీ రస్ట్ పెయింట్ ఎందుకేయించాలి? ఎలా ఏస్తారనేది గూడా మంచి క్వాలిటీ ఏంటనేది గూడా నేను ఇంకొక వీడియో చేశానండి. అది గూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్రంట్‌లో వీళ్ళు కొలత తీసుకొని ఇది చూసారా? ఫస్ట్ ఫ్రంట్‌లో అసలు యాక్చువల్లీ ఇది లోపల అంటించేది. ఫ్రంట్‌లో వీళ్ళు మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసుకుంటారు నీట్‌గా. ఫస్ట్ ఫిల్మ్ ఏసినప్పుడు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. 50% విజిబిలిటీయా? 75% విజిబిలిటీయా అని. నేనైతే 50% విజిబిలిటీ తీసుకున్నాను. ఆహ్, సరిపోద్ది చాలు. అండ్ ఇది ఇలా నీట్‌గా అది ఫిల్మ్ ఏసిన తర్వాతేంటంటే మనకి కొంత కనపడిద్ది. నేను తర్వాత డ్రైవ్ వేసిన తర్వాత కూడా చాలామంది చెప్పారు నాకు. నేను ఒక 1 వీక్ వాడిన తర్వాతే ఈ వీడియో అనేది చేస్తున్నాను. బావుంది. చక్కగా మనకి స్ట్రాంగ్ లైట్ నా కళ్ళల్లో పడట్లేదు అండ్ ఇవన్నీ. ఇదొచ్చేసేసి మనకు వేరే కారండి. సేమ్ నాలాంటిదే రెడ్ కలర్. వీళ్ళు కూడా సీట్ కవర్‌లేయించారు. కాపోతే నాకంతగా నచ్చలేదు ఈ సీట్ కవర్లు. మనయే బావున్నాయి. వేరే చోట ఏయించినట్టున్నారు వీళ్ళు. మనకి ఫుల్ బాడీ మ్యాట్ ఏయించడానికి తీసుకొచ్చారు. ఆ మ్యాట్ బావుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు ఫ్రంట్ బంపర్ ఏస్తున్నారండి. నేను చూసాను బావుంది. బట్ నేనైతే ఏయించుకోవట్లేదు. అదిగోండి ఫ్రంట్ బంపరు. నీట్‌గా స్టైలిష్ లుక్ వచ్చింది గానీ, బట్ నాకెందుకో అంత అవసరం లేదనిపించింది. సెన్సార్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా అని. సెన్సార్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వవు. బానే ఉంటదన్నారు. అదిగోండి ఫ్రంట్ బంపరు. లుక్ వస్తది. స్టైలిష్ లుక్. నేనే ఏద్దాం అనుకున్నా. బట్ అంత అవసరం లేదులే ఇప్పుడు. బడ్జెట్ కూడా లేదని ఏయించలేదు. అంటే ఇంపార్టెంట్ యాక్సెసరీ అయితే కాదది. అందుకని ఏయించలేదు. సేమ్ నా కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కారండి. సో, నాలాంటిదే కారు గూడా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక డిట్టో అనమాట. రెడ్ కలర్‌తో సహా. వెనక వాళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళు గూడా సీట్ కవర్లు ఏయించడానికొచ్చారు. ఓకే. ఓకే. ఇది గూడా.
సో, మళ్ళీ ఎళ్ళిపోదాం మనం. అసలా ఇదిగోండి షాపు. సాయిరామ్ డెకర్స్, కార్సోనిక్ వీళ్ళందరూ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మన మనకి మినిస్టర్ రోడ్ ఇదంటారు. రసూల్‌పుర మెట్రో స్టేషన్ మీకు దగ్గర ఉంటది. ఎవరినడిగినా జెప్పేస్తారు. ఇదిగోండి మెజర్‌మెంట్ తీసుకున్నారు. మెజర్‌మెంట్ తీసుకొని షాంపూ వాటర్ కొట్టేస్తారండి. షాంపూ వాటర్ కొట్టి మనకి పేస్ట్ చేస్తారు. ఇంకా కండిషన్ ఏంటంటే అండి, మీరు కార్‌ని వన్ డే గ్లాసెస్‌ని దింపకూడదు. కార్ వాడుకోవచ్చు. బట్ గ్లాసెస్‌ని దింపకూడదు. అది ఆరిపోయేంత వరకు. చూడండి నీట్‌గా అంటిస్తున్నారు. అది అంటించిన తర్వాత లుక్ మారిపోయింది చూడండి. కార్ లుక్ అనేది ఒక ప్రీమియం కార్ లుక్ వస్తుంది. అంటే మనకి యూవీ రేస్ ప్రొటెక్షన్‌తో పాటు కారు గూడా మంచి లుక్ వస్తది. ఇది గూడా నా ఇవి ఇవి గూడా మంచి ఇంపార్టెంట్ యాక్సెసరీ లాగా నేను కన్సిడర్ జేస్తాను. ఈ ఫిల్మ్ అనేది గూడా. ఇదిగోండి షాంపూ వాటర్ కొడుతున్నాడు. నీట్‌గా ఆల్రెడీ మెజర్‌మెంట్ బయట కట్ చేసుకున్నారు కాబట్టి నీట్‌గా అంటించేయటమే. చక్కగా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేస్తున్నారు. అండ్ బాగా వీళ్ళేంటంటే అండి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి చాలా ఫాస్ట్‌గా చేస్తారు. మనం చెప్పాం గదండీ! సీట్ కవర్లు అడ్జస్ట్ చేయమని చెప్పేసి సీట్ కవర్లు కూడా అడ్జస్ట్ చేశారు. ఏదో చేస్తున్నారు. ఆ సీట్ కవర్‌కి సంబంధించి సీట్ బెల్ట్ అన్నీ మళ్ళీ పైకి లాగి అడ్జస్ట్ చేశారు. ఏదైనా సరే వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందంటే అండి, చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఫాల్ట్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తారు. కానీ అక్కడే చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి దూరంగా వచ్చిన వాళ్ళు. మేమంటే దగ్గరే ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చి చేయించుకున్నాం. బట్ డబ్బులేం తీసుకోలేదు. అన్ని ఫ్రీగా మళ్ళీ అడ్జస్ట్ చేశారు. నీట్‌గా చేశారండి. వర్క్ అయితే పర్ఫెక్షన్ ఉంటదండి. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు నీట్‌గా చేస్తారు. సీట్ కవర్లు గూడా చాలా నీట్‌గా ఏశారు వాళ్ళు. స్టిచ్చింగ్ గాని ఏదైనా సరే. రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి ఫుల్ బాడీ మ్యాట్‌లో కొంత కట్ చేయాల్సొచ్చింది. నంబర్ స్క్రాచ్ చేయడానికి. అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. అయినా సరే మళ్ళీ వాళ్ళు అతికించారు దాన్ని. ఫ్రంట్ గ్లాస్ కట్ చేసుకుంటున్నారండి మెజర్‌మెంట్‌తో. నీట్‌గా అసల యాక్యురేట్‌గా కట్ చేస్తారు వీళ్ళు. మేబీ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల అనుకుంటా. సో, ఈయనైతే నీట్‌గా ఏస్తున్నారండి. సో, డోర్ గ్లాసెస్‌కి. చక్కగా తర్వాత వీడియోలో గూడా ఫోజ్ ఇస్తారీయన. యూట్యూబ్‌లో పడతారా నేను గూడా అని అడిగారు. మీరు గూడా పడతారు అనేసరికి ఫోజ్ ఇస్తున్నారు. తర్వాత ఇస్తారు ఫోజ్. చక్కగా ఫోటో గూడా దిగారు మన కార్‌లో. సో, ఈయనకొక లైక్ ఏసుకోండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అండ్ ఫ్రంట్ వచ్చేసేసి మనకి చాలా కేర్‌ఫుల్‌గా ఎయాలండి. ఎందుకంటే అది మెయిన్ మనకి. అంటే డోర్ గ్లాసుల కంటే ఫ్రంట్ గ్లాస్ చాలా కేర్‌ఫుల్‌గా ఎయాలి చూసారా? ఎందుకంటే కర్వ్ ఉంటుందది. వీళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా కర్వ్ బబుల్స్ రాకుండా, ఎయిర్ బబుల్స్ రాకుండా చాలా నీట్‌గా వేస్తున్నారండి. అది హాట్ ఎయిర్ బ్లో చేస్తున్నారు. హాట్ ఎయిర్ బ్లో చేసి మనకి లోపల గదా అంటించేది బయటెందుకంటే కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా కట్ చేస్తారు హాట్ ఎయిర్ బ్లో చేసి. చాలా నీట్‌గా వర్క్ అనేది చాలా నీట్‌గా ఉందండి. అంటే ఎక్స్‌పీరియన్స్ ఏదో హడావిడిగా ఏసేసామా, ఎలా పడితే అలా కట్ చేసామా, ఎలా పడితే అలా అంటించామా అన్నట్టు గాకుండా, ఇలా హాట్ ఎయిర్ బ్లో చేసుకుంటా నాకు ఫస్ట్ డౌటొచ్చింది. ఏంటి బయట సైడ్ అంటిస్తున్నారు అని. తర్వాత అడిగాను నేను. ఏంటి ఇట్లా అంటిస్తున్నారు బయట సైడ్ అంటే, ఫస్ట్ వాళ్ళు కట్ చేసుకుంటారు. దాన్ని నీట్‌గా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత లోపల అంటిస్తారు అని చెప్పారనమాట. దానికి వాళ్ళు మెజర్‌మెంట్ పర్ఫెక్ట్‌గా కట్ జేసుకోవడానికి వాళ్ళంతా ఎయిర్ బ్లో జేసేసి, ఎయిర్ బబుల్స్ లేకుండా జూసుకొని, నీట్‌గా కట్ జేస్తారు వాళ్ళు. సో, ఫిల్మ్ అనేది. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి. చెప్పాలి అంటే మనకి డిస్కౌంట్ గూడా బాగిస్తున్నారు. అది నేనే కనిపిచ్చేది. ఇదిగో నేనే. సో, వేసిన తర్వాత రిఫ్లెక్షన్ ఒస్తుంది మనకి బయటకి గూడా. అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ గూడా నీట్‌గా కట్ జేసుకుంటున్నారు. ఇంకా వేయలేదు. వేస్తారు. బ్యాక్ సైడ్ మీకొచ్చేసి నార్మల్ ఒస్తుందండి. 50% విజిబిలిటీ అలా ఏమి ఉండదు. నార్మలే ఒస్తుంది. సో, నీట్‌గా కట్ చేస్తున్నారు ఇవన్నీ గూడా. వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది మీరు చెప్పండి కామెంట్‌లో. మీకు ఇంకొకటి మీరు ఎంత పర్సెంటేజ్ ఒకవేళ మీరు కార్ వాడుతుంటే ఎంత పర్సెంటేజ్ ఫిల్మ్ ఏయించారనేది కూడా కామెంట్‌లో చేయండి. అండ్ నేను కొన్ని అడ్వాంటేజెస్ చెప్పాను ఫిల్మ్ వేయడం వల్ల. మీకేమన్నా ఇంకా నేను మిస్ అయితే అడ్వాంటేజెస్ అవి కూడా కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్ నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నారండి. ఎందుకంటే నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా సరే వాళ్ళు అవి చూసి నేర్చుకోవడం అలా చేస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే కారనేది మనం నాలెడ్జ్ ఇంపార్టెంట్ అండి. అంటే అది మెయింటైన్ చేసేటప్పుడు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తానంటే మనకి కింద యాంటీ రస్ట్ కార్ కింద యాంటీ రస్ట్ పెయింట్ ఏయించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వేయించకపోతే ఏమవుతుందది? కార్‌కేమన్నా డ్యామేజ్ అయితే, డెంట్ అయితే ఎక్కడెక్కడ చేయించుకోవాలి? ఎక్కడ తక్కువ రేట్‌కి అవుతుంది? అలాంటి వీడియోస్. ఫస్ట్ సర్వీస్‌కి ఇచ్చినప్పుడు కారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ కార్‌ని చాలా ఒక ఫోర్త్ ఆర్ సిక్స్త్ సర్వీస్‌కి ఇచ్చినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఏమేం చేయించుకోవాలి? ఇలాంటి వీడియోస్ కూడా చేశానండి. ఇలా నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే అండి కార్‌కి అంటే అందరిని అనట్లేదు నేను. చాలా వరకు మోసం చేసేస్తారండి. ఆటోమొబైల్‌లో మీకు మోసం చేసేవాళ్ళు ఎక్కువుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకంటూ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది.
కార్ మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పుడు మీరు మోసపోకుండా ఉంటారండి. అంటే రేట్ నుంచి, క్వాలిటీ నుంచి అండ్ పార్ట్స్ దగ్గర నుంచి మీకెంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా మంచిదండి. కార్ అనేది చాలా నీట్‌గా తక్కువ బడ్జెట్‌తో మెయింటైన్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి కార్ రెంటల్‌కి సంబంధించి గాని, జూమ్‌లో కార్ పెట్టుకోవచ్చా మనం? ఈఎంఐ భారం అవుతుంది అనే దాని మీద కూడా నేను వీడియో చేస్తానండి. చాలామంది ఎక్స్‌పీరియన్స్‌తో చాలా మందితో మాట్లాడి ఆ వీడియో అనేది చేస్తున్నా నేను. సో, అది గూడా చేస్తాను. అంటే ఫుల్ ఆటోమొబైల్ మీకేమన్నా ఇంకా ఆటోమొబైల్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను జేస్తూ ఉంటాను. సో, బ్యాక్ సైడ్ జూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ చేయరు వీళ్ళు. 75 అలా ఆఫ్ చేయరు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి కనిపించాలి వెహికల్. అందుకని కనిపించకుండా చేయరండి. ఎందుకంటే బ్యాక్ మిర్రర్ అనేది రియర్ మిర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వీళ్ళు నార్మల్ ఏస్తారు. సో, నార్మల్ ఏసేసి జస్ట్ నార్మల్ ఇట్లా ఫిల్మ్ ఏస్తారు. యాక్యురేట్‌గా ఏస్తారు చూసారా? హాట్ ఎయిర్ బ్లో చేస్తే ఎయిర్ బబుల్స్ లేకుండా చాలా నీట్‌గా వచ్చింది మీరు చూస్తే. ఇవేయించుకోవడం వల్ల మన గ్లాస్ కూడా నీట్‌గా ఉంటదండి. కార్ లుక్కే మారిపోద్ది మనకి. మళ్ళీ క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. సో, మిర్రర్స్ అన్నీ నీట్‌గా వచ్చింది కారు. అండ్ ఇంకొకటి మనకి ఏ కలర్ కార్ తీసుకోవాలి? ఏ కార్ తీసుకోవాలి? కొంతమంది కామెంట్స్‌లో గూడా నెక్సాన్ కాకుండా వేరేది నాకు నెక్సాన్‌లో 3 సిలిండరే ఉంటుంది. కొంచెం ఇంజిన్ సౌండ్ వస్తది గదా! వేరేది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే గానీ వేరే కార్ సజెస్ట్ చేయండి అని గూడా అడుగుతున్నారు. దానికి గూడా నేను వీడియో చేశానండి. వీడియో అయితే జాగ్రత్తగా మీరు ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఆటోమొబైల్ వీడియోసే ఎక్కువ పెడుతూ ఉంటాం. సో, మీరు చూస్తే ఫ్రంట్ మళ్ళీ కట్ చేసుకొని వాళ్ళు లోపల నీట్‌గా ఎయిర్ బబుల్స్ లేకుండా పేస్ట్ చేస్తున్నారు వీడియో. నేను లోపలికొచ్చి తీయటానికి లేదు వీడియో యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుంచి తీయొచ్చు. బట్ వాళ్ళు డోర్స్ అన్ని ఎందుకు డోర్స్ క్లోజ్ చేసుకున్నారంటే వాళ్ళు డస్ట్ రాకుండా అండి. ఎందుకంటే అంటించేటప్పుడు మీకు డస్ట్ పార్టికల్ ఏమన్నా ఉన్నా సరే అదలా ఉండిపోతుంది. అందుకనే ఒక్క డస్ట్ పార్టికల్‌లో గూడా లేకుండా, ఎయిర్ బబుల్స్ లేకుండా అంటించాలి. ఫ్రంట్ మిర్రర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు చిన్న డస్ట్ పార్టికల్ ఉన్నా సరే అది అలా కనిపిస్తుంది. సో, గ్లాస్ కాబట్టి అందుకని చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు. లోపలికి రానివ్వలేదు నన్ను. బయట నుంచే వీడియో తీశాను. అండ్ ఇదిగోండి మనకి వాళ్ళు చాలా కష్టపడి మళ్ళీ ఊడిపోకుండా నేను చెప్పాను. ఈసారి ఊడిపోయిందంటే నేను యూట్యూబ్‌లో వీడియో పెట్టేస్తాను. సరిగ్గా ఉండలేదు, అంటించలేదని. అందుకని చాలా ఫస్ట్ టైమ్ గాబట్టి అది ఊడిపోతాయన్నా, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు అంటిస్తే అయి ఊడవు అన్నారు. ఊడలేదండి. ఇప్పటివరకైతే ఊడలేదు. నీట్‌గా అంటించారు. చాలా బాగా అంటించారు. సో, వాళ్ళు చెప్పినట్టుగా క్వాలిటీ. ఇవి చూసారా? ఇవి గూడా మనకి ఊడిపోయినయి ఓ 2 మొత్తం మళ్ళీ పీకి మళ్ళీ అంటించారండి. వితౌట్ ఎనీ కాస్ట్. ఏమీ చార్జ్ చేయలేదు మనకి. సో, రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఫిల్లింగ్ గూడా ఏయించేసేసాం. ఇంకా యాక్సెసరీస్ ఏముండవండి. ఫ్రంట్ బంపర్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏయించలేదు. ఇంకా ఏయించుకోవాలంటే చాలా ఏయించుకోవచ్చు మనం. బ్యాక్ బంపర్ గాని, ఫ్రంట్ బంపర్ గాని ఇలాంటివి గూడా ఏయించుకోవచ్చు నీట్‌గా. బట్ ఇవి చాలు ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అంటే ఇవే ఇంకా. సో, రెయిన్ వాపర్స్ గాని, ఆర్ ఫిల్మ్ గాని, ఆర్ ఈ డోర్ సైడ్ గార్డ్ గాని, నెయిల్ గార్డ్ గాని, ఆర్ ఫుట్ బోర్డ్స్ కానీ, సీట్ కవర్సు, హ్యాండ్ రెస్ట్. హ్యాండ్ రెస్ట్ కొంచెం మంచిది చూసి ఏయించుకోండి. అంటే హ్యాండ్ రెస్ట్ అనేది మనకు కరెక్ట్‌గా సెట్ అవ్వాలి మన హ్యాండ్‌కి. సో, మళ్ళీ హ్యాండ్ కవర్ కొనుక్కొని ఆ డబ్బులు వేస్ట్ అవ్వకుండా మీకు మీ కార్‌కి సెట్ అయ్యే హ్యాండ్ రెస్ట్ చూసుకొని ఏయించుకోండి. నాది కొంతవరకు సెట్ అయింది. కొంత ఎక్కడో నేను కొంచెం మంచిదేస్తే బావుంటదేమో హ్యాండ్ రెస్ట్ అనిపించింది. బట్ ఓకే. సరిపోతుంది. ఆటోమేటిక్ వాళ్ళైతే ఇంకా బావుండాలి. మాన్యువల్ వాళ్ళైనా సరే గేర్ వేయటానికి హ్యాండ్ రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా మంచిగా ఏయించుకోండి చూసుకొని. ఫ్రంట్ గూడా నీట్‌గా వేస్తున్నారండి ఫిల్మ్. అండ్ ఫ్రంట్ ఫిల్మ్ అయితే మీకు వేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఫిల్మ్ లేకుండా కూడా నేను డ్రైవ్ చేశా. హైవే డ్రైవింగ్ చేశాను. చాలా ఆల్రెడీ 1500 కిలోమీటర్స్ తిరిగేసానండి. హైవే మీద చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అపోజిట్ వెహికల్ లైట్ నా కళ్ళల్లో పడేస్తుంది. స్ట్రాంగ్‌గా వస్తుందది. ఈ ఫిల్మ్ ఏయించిన తర్వాత అది లేదు. అది లేదు. అంటే బ్లూ లైట్ బ్లాక్ చేస్తుంది కాబట్టి అది లేదు. సో, ఇదొకటి. అండ్ ఇంకొకటి ఫిల్మ్ వల్ల మనకి ఎండ యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ లైట్ బ్లాక్ చేస్తది. అండ్ లోపల వాళ్ళు అంతగా కనిపిచ్చరు. సో, కొంతవరకు ప్రైవసీ ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి కార్‌కి సంబంధించి మనం ఇంకా మనకేమన్నా యాక్సెసరీస్ అంటే నేను లోపల కొన్ని బొమ్మలయన్నీ పెట్టానండి. సో, అవన్నీ పీకారు మళ్ళీ అతికించుకున్నానవి. సో, మీరు కార్ డెకరేషన్ అనేది ఇంటీరియరు ఇంకా ఎలా అయినా జేసుకోవచ్చు. హ్యాండ్ రెస్ట్ కవర్ ఏయించుకున్నాను. అండ్ ఇవి వాళ్ళ షాప్‌లో దొరికాయి. అన్న రిక్వెస్ట్ చేశాడు. మా షాప్‌లో ఏమేమి దొరుకుతున్నాయో గూడా ఒకసారి తీయండని. ఇవొచ్చేసేసి పర్ఫ్యూమ్స్ కారుకి సంబంధించిన పర్ఫ్యూమ్స్. ఒకటి నాకు ఫ్రీగా ఇచ్చారు. జనరల్‌గా ఏదో ఒకటి ఫ్రీగా ఇస్తూ ఉంటాడన్న. మీరు చూసుకోండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. క్యాంఫర్. సో, క్యాంప్యూర్ గాని ఇవన్నీ. కర్పూర్ అనమాట అది.
కర్పూర్ ఉంటుంది. అండ్ ఇంకా ఇవన్నీ గూడా ఇంకా ఫేమస్ అందరూ రెగ్యులర్‌గా వాడేవి సంబంధించినవి. నేను గూడా ఒకటి తీసుకున్నాను. ఆఫ్‌కోర్స్ ఫ్రీగా ఇచ్చారది. సో, అది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి మనకి ఈ షాప్‌లో మాక్సిమం ఇదిగోండి ఫోజిచ్చాడు అన్న. అన్నకో లైకేసుకోండి. యూట్యూబ్‌లో కనిపిస్తానా అని ఫోజిచ్చాడు. చాలా ఎక్సైట్ అయిపోయాను. అండ్ అంతా ఏసేసిన తర్వాత కారైతే వేరే లెవెల్‌లో ఉందండి. మీరు చూస్తే సూపరుంది కారు. మొత్తం అంటే ఎక్కడ బబుల్స్ లేవు ఇవన్నీ. సో, వీళ్ళు గూడా మనకి వాళ్ళు గూడా ఫిల్మ్ ఏయించుకోవడానికొచ్చారు. సో, ఇదిగోండి ఈ కార్ గూడా ఫిల్మేస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను గదండీ! ఫ్రంట్ మనకి బంపర్ ఏయించుకున్నారు సేమ్ మనలాంటి కారే అని. వాళ్ళు గూడా ఫిల్మేయించుకుంటున్నారు. మనకి ఇవి మళ్ళీ అంటిస్తున్నారండి. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఊడిపోకుండా నేను చెప్పాను ఆల్రెడీ. ఊడిపోతే మాత్రం మళ్ళీ తీసుకొస్తానని. నీట్‌గా జేస్తున్నారు మళ్ళీ. నీట్‌గా మళ్ళీ అది ఊడిపోకుండా నీట్‌గా. సో, మళ్ళీ అంటించి, మళ్ళీ క్లీన్ జేసి నీట్‌గా జేస్తున్నారు. సో, ఇవి ఇంకా మనకి ఫస్ట్ థింగ్ మీరు యాక్సెసరీస్ ఏసుకునేటప్పుడు క్వాలిటీ ఒకటి, రేట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. సో, క్వాలిటీ గూడా ఇక్కడ మళ్ళీ తీసేయటానికి ఏం లేదండి. క్వాలిటీ అంతా బావుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా సీట్ కవర్లు గాని, అవి గాని, ఇవి గాని బాగా చూసుకొనేసుకొని కార్‌కి సెట్ అయ్యేయి ఏసుకోవాలండి ఏదైనా. ఫస్ట్ థింగ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ టేస్ట్ అనేది. ఫస్ట్ అది చూసినప్పుడు బానే ఉంటది గానీ, కార్‌కి అటాచ్ చేసినప్పుడు, కార్‌కి ఫిట్ జేసినప్పుడు అది ఏ లుక్‌లో ఉంటదని మీరు ఇమాజిన్ చేయగలగాలి. మన కార్ కలర్ ఏంటి? అండ్ మనం ఏ కలర్ యాక్సెసరీస్ ఏయిస్తున్నాము, సీట్ కవర్లు ఏయిస్తున్నాము, అండ్ ఫుట్ బోర్డ్ ఏదేయిస్తున్నాము అనేది మీకు ఒక ఇమాజినేషన్ వచ్చేయాలి. అప్పుడు మనకి బావుంటుంది. సో, నీట్‌గా అన్నీ మళ్ళీ నీట్‌గా ఏస్తున్నారండి. సో, ఇవన్నీ గూడా వాళ్ళేంటంటే ఆ స్టిక్కరేసి దానికి సంబంధించి క్లీన్ జేసేస్తారు. నాకైతే వాడుతున్నాను ఏం ఊడిపోలేదవి. అండ్ ఇంకొకటొచ్చేసేసి చాలామంది కంపారిజన్ అడుగుతున్నారండి. నెక్సాన్ కాకుండా మహేంద్ర ఎలా ఉంటుంది? ఎక్స్‌యూవీ 300 గాని, ఎక్స్‌యూవీ 3 ఎక్స్‌పో గాని ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి? మహేంద్రకి, నెక్సాన్‌కి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ మారుతి ఎర్టిగా ఎలా ఉంటుంది? అండ్ బెలినో ఎలా ఉంటుంది? ఇలాంటి డిఫరెన్సెస్ వీడియో గూడా చేయమంటున్నారు. అవి గూడా జేస్తామండి. మా దగ్గరే 2 నెక్సాన్స్ ఉన్నాయి. 2022 మోడల్ నెక్సాను, 2023 మోడల్ నెక్సాన్స్ ఉన్నాయి. ఈ రెండిటి కంపారిజన్ వీడియో గూడా జేస్తాను. సో, టాప్ మోడల్ తీసుకోవాలా? బేస్ మోడల్ తీసుకోవాలా? బేస్ మోడల్ తీసుకొని మళ్ళీ టాప్ మోడల్ లాగా యాక్సెసరీస్ ఏయించుకుంటే ఎలా ఉంటుంది? దానివల్ల ఏమన్నా లాభం ఉందా? నష్టపోతామా? ఇలాంటివన్నీ గూడా అడుగుతున్నారు. అవి గూడా ఇదిగోండి ఇది ఫ్రంట్ బంపర్ ఏసిన తర్వాత లుక్ బాగుంది. చాలా బాగుందండి. స చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మాది ఫ్రంట్ బంపర్ ఏయక ముందు లుక్ అది. ఓకే. ఓకే. పర్లేదు. పెద్ద లుక్ ఎలివేషన్ అయితే ఏం లేదండి. ఇది వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం మనం. ఈ ఫిల్మ్ అనేది ఏయించుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండండి. 50% 75% అనేది చూసుకోండి. మీ లోకల్‌గా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఏయించుకోండి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి చోట ఏయించుకోండి. బబుల్స్ వచ్చిన, డస్ట్ పార్టికల్స్ ఉన్న ఏసేటప్పుడు కేర్‌ఫుల్‌గా వేయాలి. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఏయించుకోండి. అండ్ జాగ్రత్తగా మీరు ఏయించుకుంటేనే బెస్ట్. అంటే ఇది ఏయించుకోకూడదు అనేదేం లేదు. దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఏం లేవు. ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కటే డిసడ్వాంటేజ్. రిజిస్ట్రేషన్స్‌కి ముందయితే ఈ ఫిల్మ్ ఎట్టి పరిస్థితిలో ఏయించుకోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మనం మనకి కింద యాంటీ రస్ట్ పెయింట్ ఎందుకేయించాలి? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? నేనైతే ఏయించానండి. ఆ వీడియో గూడా ఉంది. నెక్స్ట్ వీడియో కింద అది అప్‌లోడ్ చేస్తాను. అండ్ మీకేమన్నా కార్‌కి సంబంధించి వీడియోస్ గాని, కంపారిజన్ వీడియోస్ గాని చాలామంది కంపారిజన్ వీడియోస్ అడుగుతున్నారని చెప్పాను గదండీ! ఈ నెక్సాన్‌కి, మహీంద్రాకి, ఎక్స్‌యూవీ 300కి అండ్ బెలినోకి, నెక్సాన్‌కి అండ్ ఎర్టిగాకి, బెలినోకి ఇలా డిఫరెంట్ వీడియోస్ అడుగుతున్నారు. కంపారిజన్ వీడియోస్. మా దగ్గరే 2 నెక్సాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పినట్టుగా 2022 అండ్ 2023 ఈ రెండిటికి కంపారిజన్ వీడియో కూడా పెడతాను నేను. ఇంకా మీకేమన్నా వీడియోస్ రిక్వెస్ట్‌గా కావాలంటే అవి గూడా పెడతానండి. ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై.